ఏలూరు జిల్లా లింగంపాలెం మండలం ధర్మాజిగూడెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు అన్న ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాలకు వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందేలా విశేష కృషి చేశారు అని తెలిపారు. సీఎం చంద్రబాబు కూడా అదే బాటలో పేదల బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యంగా అమరావతి నిర్మాణం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు అని అన్నారు. ఇక కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చలపతి, నాయకులు నందిగం బాబీ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులైన కార్యకర్తలైన నేను తెలుగుదేశం అని చెప్పుకోవడంలో ఎంతో గర్వంగా ఒక పూర్వ చెప్తారు. అంటే అది తెలుగుదేశం ఉన్న ఒక ఘనత. చాలా మరి సీనియర్స్ చూస్తూ ఉంటాను, వాళ్ళకి ఆస్తి ఎంత ఉందో, ఆస్తి లేకపోయినా జోబులో డబ్బున లేకపోయినా సార్ నేను తెలుగుదేశం ఫౌండింగ్ మెంబర్ని, తెలుగుదేశం నేను పార్టీ కార్యకర్తని అని చెప్పుకోవడంలో నిజంగా వాళ్ళు ఎంత గర్వపడతారంటే మరి నేను అలాంటి పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నందుకు ఎంతో ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి ఆనాడు 2 రూపాయల కిలో బియ్యం కానివ్వండి,